ఈ వారం మన పాఠం రహస్యాల గుట్టురట్టు. ఇది మన పాఠం. అవసరమైన పాఠం, ఆలోచింపవలసిన పాఠం. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా నేర్చుకోవలసిన పాఠం. దేవుని జ్ఞానం అంటే ప్రపంచంలో మేధావులకి సహితం అంతు చిక్కని విషయాలు చెప్తాడు దేవుడు. మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి, మనకి చాలా అవసరం కూడా. ఈ మాటలు మనం పాటిస్తే చాలా ఇబ్బందుల నుంచి, చాలా ఆపదల నుంచి మనం తప్పించుకుంటాం, తెలివిగా బ్రతుకుతాం. అలాంటి ఒక ఆలోచింపచేసే పాఠమే రహస్యాల గుట్టురట్టు. రహస్యాలు అంటే మనందరికీ తెలుసు, సీక్రెట్స్. ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. ఏంటి రహస్యాలు అంటే? రహస్యం అంటే బయటికి తెలియకుండా, ఇంకొకరు తెలియకుండా మాట్లాడుకోవటం, బయటికి తెలియకుండా చేసే పనులు, గుట్టుగా చేసే పనులు. అది మాట్లాడుకోవటం అవ్వచ్చు, చేతలు అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు. ఏదైనా సీక్రెట్గా చేసే ఉంటాయి చూసారా, దీన్నే రహస్యము, రహస్యాలు. మనుషులకి ఎక్కువ ఏది ఇంట్రెస్ట్గా ఉంటుంది? సీక్రెట్స్. మీ అందరికీ ఫోన్లు చేసి పర్సనల్గా నేను సాయంత్రం మీకు సీక్రెట్ చెప్తాను 6 గంటలకి అన్నాను అనుకోండి, ఆసక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడున్న వాక్యం మీద ఇంట్రెస్ట్ కంటే ఆ సీక్రెట్ అన్నాడు ఏంటో సరే. అంటే మనిషి మనస్తత్వం రహస్యం అంటే బాగా ఇష్టపడతాడు. ఇది ఫస్ట్ నుంచి. మీరు అన్ని పండ్లు తినండి, ఆ పండు జోలికి మాత్రం వెళ్ళకండి అన్నాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళకి దేని మీద పడింది? ఇప్పుడు అది తినొద్దు అన్నాడంటే ఏముందో, అన్ని పండ్లు వదిలేసి ఇప్పుడు దేనికోసం చూస్తున్నారు? ఇంట్లో పిల్లల్ని పెట్టి బయటికి వెళ్ళిపోతూ, మరి మీరు ఏది పడుతుంది ఎక్కడ పడితే ఆడుకోండి, ఆ బాక్స్ మాత్రం ఓపెన్ చేయకండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ బాక్స్లో ఏముంది ఇంతకీ, అది ఓపెన్ చేయొద్దు అందంటే ఏదో ఉందన్నమాట. ఇప్పుడు అన్నీ వదిలేసి దాని మీద పెడుతుంటాడు. మనిషికి సీక్రెట్స్ అంటే ఇష్టం, సంతోషం. అతని కోసం కొన్ని సీక్రెట్లు చెప్తాను నీకు అనగానే ఎలా ఉంటుంది? మీ ఆవిడ కోసం ఒక సీక్రెట్ వదులుతాను నీకు అంటే అర్జెంటుగా ఏంటి వదలను బాబు అంటే బాగా మనిషికి ఇష్టం మాట్లాడుకునేది ఇదే, సీక్రెట్స్. ఎవరికి తెలియకుండా దాచేసి చేసే పనులు. ఈ సీక్రెట్స్ గుట్టిప్పుతున్నాను అంటాను. ఇప్పుడు సీక్రెట్ అంటేనే రహస్యం. ఈ గుట్టుగా చేస్తుంటారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఆ సీక్రెట్సే గుట్టిప్పుతుంటాను. ఇప్పుడు గుట్టు రొట్టె అంటే మొత్తం గుట్టు రొట్టె చేసాడు అంటారు కదా. రొట్టె అంటే తినే రొట్టు కాదు, అంటే రచ్చ చేసాడని, బయట పెట్టేసాడని. ఏవైతే సీక్రెట్స్ అని మనం సీక్రెట్గా చేస్తుంటామో ఆ సీక్రెట్స్ యొక్క భోగోతం, వాటి యొక్క బట్టబయలు చేస్తున్నాను ఈ పాఠం ద్వారా. చాలా జాగ్రత్తగా వినాలి. మనిషి జీవితంలో సీక్రెట్స్ ఉంటాయి. భర్తకి తెలియకుండా భార్యకి ఉంటాయి రహస్యాలు, భార్యకి తెలియకుండా భర్తకు ఉంటాయి, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలకు ఉంటాయి, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు ఉంటాయి. రాజకీయ నాయకుల్లో ఉంటాయి సీక్రెట్స్, రహస్య మంతనాలు అంటారు చూసారా, సీక్రెట్ ఒప్పందాలు. అంటే బహిరంగంగా అందరికీ తెలియకుండా చేసే పనులు. ఈ సీక్రెట్స్ కోసం బైబిల్లో దేవుడు ఏం రాయించాడు, ఏం చెప్పాడు, ఇది ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. రహస్యాలు, వాటి గుట్టురట్టు. ముందు రహస్యాలు, వాటి గుట్టేంటో బయట పెట్టే ముందు దేవుడు మాటల కోసం ఒక అవగాహన రావాలి మనకి. దేవుడు లేదా దేవుని మాట అనగానే అది శాసనం. శాసనం అంటే నా మాటే శాసనం అన్నారు కదా, డైలాగ్. ఇది బాహుబలిలో డైలాగ్, నా మాటే అంటే అర్థం ఏంటి? ఇంకా ఆవిడ ఏం చెప్పిందో ఇంకా అదే జరుగుతుంది, ఎవడు దాన్ని తిరిగి చెప్పడానికి లేదు, మార్చడానికి లేదని. మనుషులు చెప్పినవి జరుగుతాయో జరగవో తెలియదు, కానీ దేవుడు ఒకటి చెప్పాడంటే అది శాసనం. అంటే ఇంకా అది చెప్పాడంటే ఏమవుతుంది? 100% జరిగి తీరుతుంది. ఇంకా జరిగి తీరాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దేవుడు ఒకటి చెప్పాడంటే
దాన్ని తీర్మానం అంటాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21 వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. అంటే మనం ఎన్నో అనుకుంటాం, ఏవేవో ఆలోచించుకుంటాం, ఏవేవో ఊహించుకుంటాం, కానీ మనం అనుకున్న ఏమి జరగవు. ఏం జరుగుతుంది ఫైనల్గా? దేవుడు ఏదైనా చెప్పాడంటే అదే జరుగుతుంది తప్ప నువ్వు ఎన్ని ఊహించుకున్నా మనం జరగదు. ఇది అర్థమైనా అర్థం కాలేదు మీకు? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తూ శత్రువుని చంపడానికి వెళ్తున్నాడు. ఇంకో రాజు వచ్చాడు, నేను నీతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఈ రోజు ఏమన్నాడు? బాబు, నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, నేను చేసేది వేరే యుద్ధం, వేరే రాజుతో. నువ్వు గనక నా జోలికి వచ్చావంటే దేవుడు నిన్ను చంపేస్తాడు అన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం 20వ వచనం. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెలుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాడు. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులు పంపి, యోధారాజా, అసలు నీతో నాకు పని లేదు, నేను వెళ్ళేది వేరే రాజుతో యుద్ధానికి. ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావేంటి? అసలు పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. ఏం చెప్పాడు ఇంతకీ? నేను వేరే శత్రువుతో యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు నాతో రాకు, ఒకవేళ వస్తే దేవుడి చేతిలో నశింప చేయబడతావు అని దేవుడే ఆజ్ఞాపించాడు. ఇది దేవుని శాసనం. వచ్చావంటే దెబ్బతింటావు, రాకు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అతను ఇప్పుడు దేవుడు చెప్పగా వేరే రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇంకో రాజు వచ్చి నీతో యుద్ధానికి చేస్తానంటే ఇతను ఏం చెప్పాడు? రావద్దు, వస్తే నశింప చేయబడతావు, దేవుడిని లేపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అతను? అప్పుడు ఆగిపోవాలి కదా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. శాసనం, అది తీర్మానం. అతను ఏం చేశాడు చూడండి, 22వ వచనం. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారు వేషం ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మిగద్దోలో యందు యుద్ధము చేయవచ్చును. ఏం చేశాడంటే ఇప్పుడు యెహోవా చెప్పించిన ఆ మాటలు వినకుండా ఇప్పుడు రాజుగా నేను యుద్ధానికి వెళ్తే చంపేస్తాడు కదా, దేవుడు చంపేస్తాడు కదా. ఇప్పుడు ఇతను ప్లాన్లు వేసుకున్నాడు. ఎలాగా? రాజుగా నేను ఎందుకు వెళ్తాను, రాజుకి వెళ్తే కదా చంపేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మారు వేషం వేసుకుని వెళ్దాం. రాజుకి వెళ్ళకూడదు, మారు వేషం వేద్దాం. అందులోకి యుద్ధంలో ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది ఉంటారు. అందులో నన్ను ఎవడు గుర్తుపడతాడు? నేను ముఖానికి అది చుట్టేసుకుంటాను. ఇంతమందిలో ఈ రాజురా ఈయన చంపుదామని ఎవడనుకుంటాడు? ఒకవేళ చంపదామనుకుంటే నాకు ఇవన్నీ లేవా? ఇవన్నీ అలంకరించుకుని వస్తారు కదా యుద్ధం చేసి వెళ్ళేవాడు. బాణాలు వచ్చినా కూడా తగలకుండా డాళ్ళు అన్నీ పెట్టుకుంటారు కదా. ఒకవేళ అంతకి ఎవడన్నా వచ్చి కొడుతున్నా పొడుస్తున్నా నేను ఊరుకుంటానా? నాకు యుద్ధం రాదా? అంతకే ప్రాణాపాయం వస్తే పరిగెత్తిపోనా? ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎలా చచ్చిపోతాను నేను? ఎవడు ఊహించుకుంటున్నాడు ఇవన్నీ? చావు తెలివితేటలు అంటారు ఇట్లనే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు గనక వచ్చావంటే నువ్వు చేస్తావు అన్నాడు. తీర్మానం, శాసనం. ఇప్పుడు ఏం చేయాలి? మూసుకుని వెళ్ళిపోవాలి. అది కాకుండా మారు వేసుకుని వేసుకుని వెళ్తాను, జనాల్లో ఎవడు గుర్తుపడతాడు, వెనకాల ఉంటాను, పారిపోతాను, నాకు అన్ని సెక్యూరిటీ, ఇవన్నీ ఎవడ ఆలోచనలు? తెలివి తక్కువ ఆలోచనలు. అప్పుడు ఏం జరిగింది చూడండి. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి ఏమంటాడు? మళ్ళీ ఇక్కడ అయ్యి బాబు, నాకు గొప్ప గాయములు తగిలేను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. కావున అతని సేవకుల రథం మీద నుండి అతను దింపి అతనికున్న వేలి రథం మీద అతను ఉంచి యెరూషలేముకు అతను తీసుకుని వచ్చి అతడు మృతి పొంది
ఏమైంది కడకి? మారు వేషం వేసుకెళ్ళాడు, అన్ని ఊహించుకున్నాడు. రిజల్ట్ ఏం జరిగింది? దేవుడి మాటే తీర్మానం, శాసనం, ఫైనల్ అదే. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 19:21. మనిషి ఎన్నో ఆలోచించుకుంటాడు. ఇప్పుడు ఆ రాజులాగా ఎన్నో ఊహించుకుంటాం. అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. అంటే నువ్వు ఎన్ని ఊహించుకున్నా దేవుడు ఒకటి జరుగుతుందని చెప్పాడంటే ఇంకా అది ఫైనల్. ఇంక నువ్వు దానికి ఇంకేం ప్లాన్లు వేసుకోకూడదు. ఏం ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదు. అర్థమైంది ఇప్పటివరకు ఈ విషయం? ఇంకోటి చెప్తాను దీనికి. రాజుల మొదటి గ్రంథం 22:29. ఇశ్రాయేలు రాజును యోధా రాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదకు పోచుండగా ఇశ్రాయేల్ రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించుదును, నీవైతే వస్త్రములు ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతు చెప్పి మారు వేషం వేసుకుని యుద్ధం మంది ప్రవేశించింది. ఈ రోజు కూడా ఏం ప్లాన్ చేశాడు? ఎందుకు మారు వేషం వేశాడు? ఇతను కూడా యుద్ధానికి వెళ్ళటానికి బయలుదేరితే మధ్యలో ప్రవక్త ఉంటాడు కదా, దేవుని తరపు వచ్చే ప్రవక్త. ఈ ప్రవక్తను అడుగుదాం ఏం జరుగుతుంది అనగానే ప్రవక్త ఏం చెప్పాడు? 18 వచ్చిన చూడండి. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతను కూర్చి మేలు పలుకుగా కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకా ఇట్లనెను, ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడి అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. అంటే ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఓడిపోతావు, నువ్వు యుద్ధానికి వెళ్తే ఓడిపోతావు, నీకు మరణం వస్తుంది అనగానే ఈ రాజు ఏమంటున్నాడు? ఇతను నేనంటే కక్ష, ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఇప్పుడు గెలుస్తానని చెబితే నేను గొప్ప అవుతానని నాకు వ్యతిరేకంగానే మాట్లాడుతానని ఇతను అనుకుంటున్నాడు. ప్రవక్త కరెక్ట్గానే చెప్తున్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే ఓడిపోతావు. ఇప్పుడు ఇతనేం ఆలోచించుకుంటున్నాడు? ఆ యుద్ధానికి ఆ రాజు ఆహాబ్ అనే రాజు వెళ్తే ఓడిపోతాడనేది దేవుని తీర్మానం, శాసనం, ఫైనల్. ఇతనేం ఆలోచించుకుంటున్నాడు? ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కనే కాదు, 2 రాజులు కలిసి వెళ్తున్నాం. ఒక రాజు మీదకి 2 రాజులు యుద్ధానికి వెళ్తే ఎవరికి ఎక్కువ బలం? ఇప్పుడు ఒకటి మీదకి 2 వెళ్తున్నారు అనుకోండి, ఏమనుకుంటాడు? మేమిద్దరం ఉన్నాం కదా, ఒకడే, నేమెందుకు ఓడిపోతాం అసలు, నేను కాలెట్టుకుంటాడు, చెయ్యట్టుకుంటాడు, ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఈడేమనుకుంటాడు? ఇంతకీ మేము వెళ్తుంది ఇద్దరం, ఎందుకు ఓడిపోతాం? ఈ ప్రవక్త ఎలా చెప్తున్నాడు? అలాగని నేను మారు వేషం వేసుకుని వెళ్తాను, మా చంపితే ఆ రోజుని చంపుతాను, నేను దాన్ని చంపరు కదా. సేమ్ అదే సోవ తెలిపితే అట్లేదు కూడా. ఇవన్నీ ఆలోచించుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఏం జరిగింది? 34 వచ్చిన చూడండి. పిమ్మట సైన్యంలో ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే విడిచిపెట్టాడంట. అది ఇశ్రాయేలు రాజుకు కవసపు కీళ్ళ మధ్యన తగిలిన గనుక అతడు, నాకు గాయమైంది, రథమ తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని సారథితో చెప్పాను. మళ్ళీ ఏం జరిగింది? ఇంతకొకడు ఎవడికి గురి చూడకుండా వదిలాడంటో బాణం. అది వచ్చి ఎవడికి తగిలింది? చూసారా, గురి చూడలేదు కూడా. ఆడికి చిరాకు వచ్చి యుద్ధంలో వదలాలి కదా బాణాలు అనుకుని, ఇంకా ఆడికి చిరాకు వచ్చి వదులుకుంటున్నట్టున్నాడు. ఎవడికి తగిలితే తగిలితే లేదని పోయాని. కరెక్ట్గా ఎవరికి తగిలింది? వచ్చి మారు వేషంలో వేసుకుని ఉన్న ఈ ఆహాబుగా తగిలింది. విచిత్రం చూడండి. అది కూడా ఎక్కడ తగిలింది? ఒళ్ళంతా కప్పుకొని ఉంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉందంట. ఆ కీలు మధ్యలో ఆ గ్యాప్లో దూరం వెళ్ళి, నాకు పెద్ద గాయం అయిపోయింది, తీసుకెళ్ళిపోండి అన్నాడు. అంతే, తర్వాత చచ్చిపోయాడు. ఎందుకు జరిగింది ఇది? దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడంటే శాసనం, తీర్మానం. నువ్వు ఎన్ని ఊహించుకున్నా, డబల్ రాజులు ఉన్నారు, ఇద్దరం వెళ్తున్నావు, అంతా ధరించేసుకున్నాను, అంతా ధరించుకుంటే చిన్న దాంట్లో పోయింది. అంతే కదా మరి. అంతే. మళ్ళా చదువుతాం సామెతల గ్రంథం 19:21 వచ్చిన, నరుని హృదయములో ఆలోచనలు చాలా పుడతాయి, చాలా ఊహించుకుంటాం, కానీ ఫైనల్ ఏంటంటే యెహోవా తీర్మానమే. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా పాఠం? ఏమర్థమైంది మనకి? మనం ఎన్నెన్నో అనుకుంటాం, పలానా విషయం దేవుడు కన్ఫర్మ్ చేసాడంటే మాత్రం నువ్వు ఎన్ని అనుకున్నా ఏం జరగో ఫెయిల్డే. అర్థమైంది ఇది? ఇప్పుడు ఇదే యెహోవా దేవుడు ఒక తీర్మానం చేశాడు, ఒక శాసనం. అది ఆయన చెప్పాడంటే ఇంక 100% అది జరుగుతుంది. నువ్వు ఎన్ని అనుకున్నా ఏంటి ఆ తీర్మానం? లూకా సువార్త 12:2. మరుగైన దేదియు
బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఎవరి శాసనం ఇది? దేవుని శాసనం, తీర్మానం. ఏం చెప్పేశాడు ఆయన? ఏ రహస్యమైనా తెలిసిపోతుంది, ఏది మరుగు చేసినా నువ్వు బయటపడిపోతుంది. మరుగంటే మరుగుదొడ్లు అంటే చూసారా, బాత్రూమ్స్. మరుగంటే బయట వాళ్ళు కనపడకుండా చాటుగా చేసేది. స్నానాలు వెట్టన్లు అనేది ఏం చేస్తుంటాం మనం? మరుగు అంటే సీక్రెట్ ప్లేస్. ఇప్పుడు మనిషి జీవితంలో ఏ రహస్యమైనా, ఏ సీక్రెట్ అయినా ఏమైపోద్ది? తెలిసిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఎవరు చెప్పారు ఇది? దేవుడే చెప్పేశాడు, యేసుక్రీస్తు చెప్పేశాడు. ఇప్పుడు మనం బోల్డ్ సీక్రెట్లు నడిపిస్తాం కదా, ఎవరికి తెలియకుండా చేసేద్దాం, ఎవరికి తెలియకుండా నడిపిద్దాం, ఎవరికి తెలియ ఏమవుతాయి? బయట ఎలా పడుతుంది? నేను బోల్డ్ ప్లాన్లు వేసాను, సీక్రెట్ లాక్ వేసాను, నా మెసేజ్లు ఎవడో చూడకుండా సీక్రెట్ లాక్ వేసాను. ఆ లాక్ నాకు తప్ప, నా వేలు పెడితే తప్ప, నా ముఖం చూపిస్తే తప్ప. ఇది నీ ప్లాన్లో, నీ ఆలోచనలో. డిలీట్ చేసేసాను. డిలీట్ చేస్తే ఎలా కనిపెడతారు? ఓ మనకు వచ్చేస్తుంటుంది బోల్డ్ డిలీట్, అన్నీ వెంటనే డిలీట్ చేస్తుంటాను నేను. డిలీట్ చేస్తే ఎలా కనిపెడతారు? లాజిక్స్ మనకి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? నువ్వు డిలీట్ చేసినా, సీక్రెట్ లాక్ పెట్టినా, సీక్రెట్ లాక్ అంటే రహస్య తాళం అని తెలుగులో దాన్ని ఏమంటారు? రహస్య తాళం. నువ్వేం చేద్దాం అనుకున్నా, నువ్వు రహస్యంగా ఏమి నడిపించినా ఏమైపోద్ది? ఎవరు చెప్పారు ఇది? ఆయన మాటే. అలా కాకుండా నేను నా టాలెంట్ వేరు, నేను బోల్డ్ చేసిన ఇప్పటివరకు ఏం బయటపడలేదు అని ఆ రాజులాగా ఆలోచించావనుకో, ఏమవుతాం? నీ ఆలోచనలు అనేకలు ఉంటాయి, నువ్వు బోల్డ్ అనుకుంటావు, కానీ ఫైనల్ ఏంటి? కొన్ని మనం చేసేవి ఎవరికి తెలియవు అనుకుంటాం. అసలు ఎవరికి తెలియలేదు, భలే తెలివిగా తప్పించాను నేను, నా అంత తెలివైనడు ఇలాంటి వాటిలో నా తర్వాతే. తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఇంతకీ అది తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, నీ దగ్గర చెప్పట్లేదు అంతే. సమయం వచ్చినప్పుడు చెప్తారు, అప్పుడు చెప్తే అసహ్యంగా ఉంటుంది. నీ ముందే తిరుగుతుంటారు, నీతోనే నిన్నే చూస్తుంటారు, కానీ చెప్పరు. అన్నీ తెలిసి నీ కోసం. నువ్వేమనుకుంటావు? ఏమంటారు? పిల్లి లేదంటారు కదా, పాలు తాగే పిల్లికి ఆ పాలు తప్ప ఇంకేం కనపడవు దానికి. అప్పుడు ఏమనుకుంటుంది? అందులోకి ఇక్కడ చీకటి కొంది, ఎవడు కనపడతాడు? అది అంతగా వెలుగులోనే తాగుతుంది, కళ్ళు మూసుకుని తాగేస్తుంది కదా. మనం చేసేవి ఎలాంటి సీక్రెట్స్ అయినా బయటపడక, అందులోకి టెక్నాలజీ ఇప్పుడు ఫోన్ వాడిందంతా బయటపడిపోతుంటారు తెలుసా. మాట్లాడేవి కాల్ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్సే కదా, అవతలవాడు చేయలేదు కదా, నేను చేసి ఈ చెత్త అంతా మనం అనుకుంటాం. కానీ మనది శాటిలైట్, మనం మాట్లాడుకున్నది అది ఎక్కడ ఉంటుంది? శాటిలైట్కి వెళ్తుంది. ఇదంతా రికార్డెడ్. ఏదన్నా కేసు వచ్చిందనుకోండి, ఆ కాల్ లిస్ట్ బయటకు తీయమంటాడు. నువ్వు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడావు అంతా కూడా పిన్ టు పిన్ ఉంటుంది. చాలా రోజుల నుంచి మాట్లాడిందంతా ఉంటుంది. నువ్వు ఎవరితో చాట్ చేసావు అంతా ఉంటుంది. నీ ఫొటోస్ నువ్వు ఎవరికి పెట్టావు, ఎవరికి నీకు పెట్టారు, అన్నీ వస్తాయి. నువ్వు లాక్లు వేసుకున్నావు, చాలా పెద్ద పెద్ద లాక్లు వేసాను, నాకు తప్ప పామ్ మిల్క్లాగా పెట్టినది ఇది ఉంటుంది కదా, ఏముంటుందండి ఆ పేరు? ప్యాటర్న్ లాక్. అది ఆ బోల్డ్ మిల్క్లు వేసినది, నాకు తప్ప ఆ మిల్క్ ఎవరికి రాదు. నువ్వు పైన లాక్ వేసావు. ఫోన్ హ్యాకింగ్స్ వస్తాయి. జస్ట్ ఒకసారి ఫోన్ ఇవ్వండి అని తీసుకుని ఒక కోడ్ నొక్కారనుకోండి, నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అన్నీ ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు మీ ఫోన్ తీసుకుని నేను ఒక కోడ్ నొక్కాననుకో, మీరు ఎవరితో ఎప్పుడు చాట్ చేస్తున్నారో నాకు టింగ్ టింగ్ మనకు వస్తుంటుంది. మీరేమనుకుంటారు? మెసేజ్ చేసినంటే డిలీట్ చేశాను, పైనేమో పెద్ద లాక్ వేసాను, వాట్సాప్ లాక్ వేసాను, మళ్ళీ స్క్రీన్ లాక్ వేసాను, ఇవన్నీ చేశాను, ఇంకెవరికి తెలుస్తుంది అని నువ్వు అనుకుంటావు. బకరా, నువ్వు చేసిన వెంటనే వెళ్ళిపోతుంది. ఎంతగా ఆ విషయం నీకు తెలియదు. నువ్వు చేసిన వెంటనే యూట్యూబ్ కొడితే ఎన్ని వస్తాయి. లేదు ఆడెవడికి వెళ్ళట్లేదు, నీకే మామూలుగా వెళ్తుంది, నువ్వే డిలీట్ చేసుకుంటున్నావు. ఇచ్చేస్తా ఫోన్, చూసుకోండి నా ఫోన్లో ఎవరైనా ఏం లేదు చూసి చూడండి, పోరాడుతుంటాం. ఏమనుకుంటున్నావు? ఊరికనే చూసుకో, ఫోన్ చూసుకో. అప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఓన్ చేసి డిలీట్ చేసిన చాట్ అంతా బయటకు రప్పించడం వల్ల అని ఒకటెట్టాడు వీడియో. ఇప్పుడు వరకు డిలీట్ అయిపోయిందంతా మళ్ళీ వెనక్కి రప్పించడం వల్ల ఆడేదో కొడితే దాంతో వచ్చేస్తుంది. ఎప్పుడు వరకు డిలీట్ చేసింది
నువ్వు అప్పుడే సంవత్సరం నుంచి చేసిందంతా కూడా మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నాయి, ఆ ఫొటోస్ వెనక్కొచ్చేస్తాయి. ఇదంతా నువ్వేదో ఊహించుకుని నువ్వేదో అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం చెప్పేశాడు? మళ్ళీ సామెతల గ్రంథమే రావాలి మనకి. నరుని ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ ఫైనల్ ఏంటి? దేవుడు చెప్పిందే జరుగుతుంది. ఏం చెప్పాడు దేవుడు? రహస్యమైనది ఏది దాగదు, ఏదైనా సరే బయట పడాల్సిందే. మార్కు సువార్త 4:22. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది సీక్రెట్గా ఉండదు, ఉంచలేవు. ఇప్పుడు కాకపోతే తర్వాత తెలుస్తుంది, తర్వాత కాకపోతే తెలియకుండా మాత్రం నా మనసులో పెట్టేసుకున్నానండి, ఎవరికీ తెలియదు. ఓ సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పుకో అంటాం. ఇంకా సీక్రెట్ ఏముంది అందులో? నువ్వు చెప్పేస్తున్నావు కదా ఆల్రెడీ. ఆవిడేం చేస్తుంది? సేమ్ డైలాగ్ పడుతుంది. మన ఇద్దరి మధ్య ఉండాలో సీక్రెట్ చెప్తున్నా, ఎవరికి చెప్పు. ఆల్రెడీ ఇద్దరి మధ్య అయిపోయింది అది. ఇంకో జంటిది, ఈవిడికి క్లోజ్ ఉంటుంది ఇంకొక ఆవిడేమంటది? మన ఇద్దరి మధ్య ఉండాలి, మూడో చెవికి తెలియకూడదు, వినపడకూడదు. ఇప్పటికి ఎన్ని చెవులు కనపడ్డాయి? అందరూ తెలియనట్టు ఉంటుంది, అందరికీ తెలుసు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి, ఎవరికీ తెలియనట్టు. ఆవిడకే నాకే తెలుసు అనుకుంటాం, ఇద్దరు మొఖాలు చూసుకొని అనుకుంటాం, కానీ అన్ని మొఖాలకే తెలిసేది. తెలియనట్టుగా మాత్రం సరే సీక్రెట్స్. భాగవతం ఇదే, అదే చెప్పండి. ఏ టైటిల్ మంది? పాపం యోసేపు మరియమ్మని రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడంట, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా. ఆ సీక్రెట్ని ఎన్ని సీక్రెట్లుగా చెప్పుకున్నప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు ఆ సీక్రెట్ని. సీక్రెట్ అది. ఏదైనా సీక్రెట్గా నువ్వు రహస్యంగా ఉంచాలనుకుంటే అది అవ్వదు, ఇంకా దొరికిపోతావు, ఓపెన్ అయిపోతుంది. ఏదైనా సరే దొంగ దేవుళ్ళని పుట్టించారు, చాలామంది దొంగ దేవుళ్ళని పుట్టించేశారు. ప్రపంచంలో చాలా దేవుళ్ళు పుట్టుకొచ్చారు. దేవుడు ఏం చెప్పేశాడు? యెహోవా తీర్మానమే, నేను తప్ప వేరే దేవుడు. ఆయన ఒక శాసనం చెప్పేశాడు, ఇంకా నేను తప్ప వేరే దేవుడు లేడంటే మిగతా ఎన్ని ఏమవుతుంటాయి? నువ్వెన్ని స్టోరీలు వెళ్ళినా, ఎంత రహస్యంగా అనేక మందిని నమ్మించినా, ఏదో రోజు ఏమైపోతుంటుంది? అది బ్లాస్ట్. దొంగ బాబాలు పుట్టుకొస్తుంటారు, నాకు ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, ఓ లక్షల మంది ఫాలోవర్స్. చివరికి ఏమవుతాడు? ఏదో రోజు డేరా బాబా, తన్నుడు బాబా, ఉమ్ములు బాబా ఏ వచ్చేసాడా, ఆడ భోగవతం అంతా బయటపడిపోద్ది. అప్పుడు వరకు రహస్యంగా దాచాడు అన్నీ, కానీ ఒక రోజు ఏమైపోద్ది? ఇలాగ ఎన్ని చూసాం మనం. ఇది ఫైనల్. ఎవరు చెప్పేశారు? ఇది దేవుడు చెప్పేశాడు. రహస్యం ఏది దాగదో, నువ్వు దాచలేవు, ఇది దేవుడి శాసనం. లేదండి నేను దాస్తానన్నావంటే నువ్వు వెయిట్ చేయాలి, చూడాలంతే, టైం కోసం. ఆ రాజు కోసం పెద్ద గాయమైంది మోసుకుపోండి అంటారు చూసాడా. ఏ రహస్యాన్ని మనం మళ్ళా మత్తయి సువార్త అదే విషయాన్ని అక్కడ కూడా రాశాడు, 10:26. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. సీక్రెట్స్ ఏవి దాగవో మీరు దాచలేరు. ఒకవేళ మనసులో పెట్టుకున్నానండి, నా మనసులో తప్ప ఎవరికి తెలియదు. నువ్వు మనుషులకు తెలియదు అనుకుంటున్నావు, నీ మనసులో ఉందనుకుంటున్నావు. మనసును కూడా, మనసులో ఉన్న సీక్రెట్స్ కూడా తెలుసుకునేవారు ఎవరున్నారు? ఉన్నారు లేదా? కీర్తన గ్రంథం 90:8. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు ఎవరు కనబడతాయి? నువ్వు మనుషులకు తెలియకుండా దాచేయచ్చు, కానీ క్లియర్గా కనబడతాయి ఆయనకి. ఆయన బయటపడతాడు అప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఆయన తెలిస్తే ఏం చేయడు? అదే కీర్తన 44:21. హృదయ రహస్యములను ఎదిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక. ఏ రహస్యాలు ఎదిగైనా? హృదయ రహస్యాలు అంటే మనసులో కూడా సీక్రెట్స్ ఏమైనా ఉంటే కూడా. ఈరోజు ఎక్కువ ఫోన్ ట్యాపరింగ్స్, రాజకీయ నాయకులు ట్యాప్ చేసి అంటే ఎవరెవరితో మాట్లాడేస్తున్నారు ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు. హ్యాక్ చేయటం, ఇవన్నీ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరికీ తెలిసిపోతున్నాయి. అందరి గుట్టు అందరికీ తెలిసిపోతుంది. ఇక దొంగతనాలు ఇంతకుముందు చీకట్లో చేసేవారు, ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు.
ఏం సీక్రెట్గా నువ్వు చేద్దామనుకున్నా బయటపడిపోతుంది అది. ఆడవాళ్ళు ఎక్కువ దొంగతనాలు చేస్తుంటారు, మనం మగవాళ్ళు అనుకుంటాం, కానీ ఎక్కువ దొంగతనాలు ఎవరు చేస్తారనుకుంటున్నారు? మగవాళ్ళు పెద్ద పెద్ద బ్యాంకులకి వేస్తుంటారు కన్నం, ఆడవాళ్ళు నగల షాపులు, చీరల షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు. తక్కువ తీసుకుని లోపల తీసుకుని ఎవడు అడుగుతాడు? ఇంకా అమ్మా నీ బట్టలు ఏం పెట్టుకుని అడుగుతాడా? పెడేళ్ళు కొడుతుంది మళ్ళీ. వాళ్ళు ఏమనుకుంటారు? ఆడ అలాగే వెళ్ళిపోయాడు, ఇక్కడ ఎవరో కనపట్టలేదు, తీసేసుకుని లోపల పెట్టేసుకుందాం, ఏమి అన్నట్టు ఉందాం. ఇది ఎవరు ఆలోచనలు? నరుని ఆలోచనలు. బోల్డ్ అనుకుంటావు నువ్వు, కానీ ఫైనల్ ఏం జరుగుతుంది? దొరికిపోతావు. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడండి. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ దొంగ. దొంగ దొంగ ఓ పిల్ల, దొంగ కాదది, పోలీస్ అనాలి అని అనుకుంటుర్రేమో. ముచ్చట పోలీసే కానీ చేసిన పని దొంగది, అందుకే గట్లన్నా. మరిగా కాకి వారి చోర కళా ప్రావీణ్యాన్ని చూద్దామా? ఇడువే ఎడిటర్ అన్న, ఈడియో ఇడువో. కాకి కాక ఆలస్యం ఎందుకే, ఇక సూపియి నీ చోర కళా ప్రావీణ్యాన్ని మన జోర్దార్ ప్రేక్షకులకు. అగ్గో 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 బండి మీద పోతున్న అక్క చూసిందేవు. ఆహా, ఎంబడే సెల్యూట్ కొట్టి కవర్ చేస్తున్నాడు కదా. చూసుకో మోతేవరి, పోలీసు వై ఉండి దొంగ కథలు పడితే గిట్నే ఉంటది. మరి చాలా ఆడికే చల్లబడ్డావు, పోలీసుకి ఎన్ని పుక్కిట్లు వచ్చినా చాలా గత్తి. ఏ చెయ్యి పెట్టి ఉత్తగా నిల్చుంటే అనుమానం రాదా? చూసేటోళ్లకు చెయ్యి లేపి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు చెయ్యి అన్ని చెప్తారా? పోలీసు వై ఉండి దొంగతనం ఎట్లా చేస్తారో తెలియదా? ఇంటరాగేషన్లో తెలియలే దొంగలను అడిగినప్పుడు? అది తీసిండు మళ్ళా. ఒరి అవ్వ ఇది ఎక్కడి కథరో, బండైన వస్తున్నాడు, పో పో కాకా నడువు, ఆయనతో దొంగ దొంగ అని మొత్తుకోగల. ఆడికి చూసుకున్నాడు పోలీసు ఎత్తుకపోతున్నట్టు, కానీ పోలీసు అయ్యేపటికి ఏమని లేకున్నాడు పాపం. మళ్ళా ఆటో ఆపిండు కదా, ఆయన సుతం పుక్కిట్లనే దించమంటాడు కావచ్చు, కానీ సిగ్గు శరం మానం లజ్జ ఏమన్నా ఉన్నదో ఆయనకు? న్యాయం కోసం పనిచేసేటోడు ఇట్లా న్యాయం తప్ప ఎత్తుకపోతాడు. నువ్వు ఎత్తుకపోయిన గుడ్లు పాయింట్లనే వాళ్ళకి కారిపోను, నీ చేతికి వచ్చినాయి అన్ని షీగుడ్లు గాను, ఆ కంపుకే నీ ముక్కు పుటలు వాళ్ళగా. నీకంటే యాచకులు నయ్యం కదా, నోరు తెరిచి అడిగి తీసుకుంటారు. పంజాబ్ కాడి ముచ్చడిది. మరి మోతవారి పేరేందో గాని ఆన్నే ఉండేవాళ్ళు వీడియో తీస్తా అంటే సుతం ఏర్పాటు చేయలే పెద్ద మనిషి. ఆయనతో ఆ వీడియో ఇంటర్నెట్ లో పెడితే పెద్ద పోలీసులకు ఎరికై సస్పెండ్ చేసిండ్రట. గాని మనకన్నీ అనుకున్నాం అంతట గిట్లనే ఉంటారు. అయితే పోలీసులు బల్ల కింద చేతులు పెట్టుడే కాదు, బండ్ల మీద చేతులు వేసుడు సుతం అలవాటే ఉంటది అయితే చాలా మందికి. కానీ ఇసొంటోళ్ళు చేయంగా పాపం సిన్సియర్ గా పనిచేసేటోళ్లకు నామార్ద రాబట్టే చెయ్యి. దొంగలు పట్టుకునే పోలీసే, అవి కూడా పోనీ నగలో బంగారమో కాదు, కోడిగుట్లు ఆమ్లెట్లు వేసుకుంటాడు ఇంటికెళ్ళి. ఎంత సిగ్గది! ఏమనుకుంటున్నాడు ఇంతకీ? నేను బోలే కవర్ చేశాను, అలాగ వెళ్ళమంటున్నాను, ఈ లోపల ఎలా పెడుతున్నాను ఎవడు చూస్తాడు ఇప్పుడు? ఆడేమో అక్కడ పోడు, దారంటే వెళ్ళి వాళ్ళు చూస్తారా? అసలు పోలీసులు యూనిఫామ్ ఉన్నవాడు ఈడు దొంగతనం చేస్తాడు అనుకుంటారా? ఎవడనుకుంటాడు? అనుకుంటే నేను ఊరుకుంటానా? ఇవన్నీ ఈడు ఆలోచనలు ఎంతకే. ఈయనేం చెప్పేశాడు ఇక్కడ? దొరికిపోతారని ఆయన ఎవడో తీసేసి వీడియో చూపిస్తాను చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో లేడీ దొంగలు రెచ్చిపోయారు. చీరల కొనుగోలు కోసమంటూ షాప్లోకొచ్చి చాకచక్యంగా పట్టు చీరలతో ఉడాయించారు. అనుమానం వచ్చిన షాప్ యజమాని సీసీ ఫుటేజ్ను పరిశీలించడంతో దొంగతనం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో షాపులో దొంగతనానికి యత్నిస్తుండగా 3 మహిళలతో పాటు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితులు జనగాం జిల్లా దుబ్బతండాకు చెందినవారుగా గుర్తించారు. ఆ షాపుడు ఇంకో చీర తెమ్మన్నా లోపలికి వెళ్ళి ఎత్తుకుంటున్నాడు, ఇంకొక ఆవిడేమో అది ఎత్తుకుంటున్నాడు, ఇంకోటి ఆడేమో డబ్బులు ఎత్తుకుంటున్నాడు. ఎవడు చూస్తాడు ఇప్పుడు? పక్కన ఇవిడ ఉంది, అందులోకి నేను డైరెక్ట్గా తీస్తున్నానా? 2 సెకండ్లలో సర్దేశాను. ఈ 2 సెకండ్లు ఎవడు చూసేస్తాడు? ఇవన్నీ ఎవరు ఆలోచనలు? ఆయన ఏం చెప్పాడు? బాబు రహస్యం ఏదైనా కరెక్ట్గా సీసీ కెమెరా ఉన్న విషయం తెలుసుకోలేదు ఆవిడ. షాప్లో ఎవడ పెడతాలనుకుందేమో. అంటే మనుషులు ఎన్నో అనుకుంటారు, దేవుడు చెప్పిందే ఫైనల్. ఒక ఆవిడ నల్లపూసల తాడు కొనుక్కుందంట, మంచి ఖరీదు చేయించుకుంది. పక్క
పక్కింటి ఆవిడకి కొండ పడింది. రోజు చూస్తుంది, ఈవిడ చేయించుకోలేదు, కానీ అది చూసి ఊరుకోలేకపోతుంది. ఇప్పుడు ఆలోచించింది, ఆలోచనలు అనేకం కదా, ఎలా దొంగతనం చేయాలి. అప్పుడు ఏం చేసిందంటే కటింగ్ ఏం చేసుకుంది, జుట్టు అంతా తీయించేసుకుని కటింగ్ ఏం చేసుకుని టీ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుంది, ముఖం అంతా మసి పూసేసుకుంది, ముఖానికి క్లాత్ కట్టేసింది, కత్తి పట్టుకుని వెళ్ళింది, పేక మీద ఎట్టింది అట్టుకెళ్ళి. ఏమనుకుని అన్నీ చేసింది? అసలు ఫస్ట్ మా పక్కింటి ఆవిడే ఇంత ధైర్యంగా దొంగతనానికి వస్తుంది అనుకుంటుందా? అనుకోదు. ఈవిడ ఆలోచనలు అన్నీ ఎందుకు అనుకోదు? అలా ఎప్పుడు అనుకోరు ఎవరు. నెక్స్ట్ అనుకున్నా నేను ఎలా ఉన్నాను, జుట్టు ఉందా, మగోళ్ళలాగా ఉన్నాను, జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసిన ఏమనుకుంటారు? మగోడు అనుకుంటుంది. నన్ను అసలు అనుకోదు. అందులోకి మసి పూసేసాను, కనీసం చిన్న పోలికలు కూడా కనపడకుండా ఏం చేశాను, మసి పూసాను. అప్పుడు నేను అదే అనుమానం వస్తుంది అసలు. అందులోకి ఒకవేళ అరిచిన నా దగ్గర ఏముంది, కత్తి ఉంది. ఇవన్నీ ఈవిడ ఆలోచనలు. వెళ్ళిపోయింది, కత్తెట్టింది, పెద్ద పెద్ద అరుపులు అరిచేసింది ఆవిడ కంగారులో. వచ్చేసారు అందరూ, వచ్చేసిన వెంటనే పట్టేసుకున్నారు. ఈవిడ పట్టేసుకున్నప్పుడు ఎన్ని ఓపెన్ చేయరా, ముందు గొడవ చేస్తారు క్లాత్, ఏంటి ఎలా ఉన్నావు అనగానే మాట్లాడమంటారు. ఆ మాట అర్థమవుదా? ఇప్పుడు ఏమైనా మిమిక్రీ చేస్తుందా ప్రతి అక్కకు అని? ఏం చేయలేదు. ఇంకా ఈవిడ ఆలోచించిందా? ఈవిడకు అనుకూలమైన ఆలోచించుకుంది తప్ప ఈవిడ అరిచేస్తే పరిస్థితి ఏంటి, అందరూ వచ్చేసి పట్టేసుకుంటే పరిస్థితి ఏంటి, ఈ ఆలోచించినంతకే ఈవిడకు అనుకూలంగా వాళ్ళు ఆలోచించుకుంటుంది. ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు దొరికేసింది, కడక చెట్టుకి కట్టేశారు, కరెంట్ స్తంభాన్ని కట్టేశారు, పోలీసులకు ఫోన్ చేశారు, విషయం తెలిసిపోయింది ఈవిడని. ఓరు నాయన ఇంటి పక్కన నుండి ఎంత పని చేసిందని నేను అనొచ్చు. ఎంత జరుగుతుందని ఊహిస్తే చేస్తుందా? జరుగుతుందో జరగదా? చివరికి ఫైనల్ అదే. మనిషి ఎన్నో అనుకుంటాడు. ఒక ఆవిడ ఉంది, 1000 అబద్ధాలు పెళ్లి చేసేద్దాం అంటాడు. 1000 అబద్ధం కాదు, ఒకే అబద్ధం అంటుంది ఒక ఆవిడ. దొరికిపోయింది. ఏం అబద్ధం? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది, భర్త వదిలేసాడు, 54 సంవత్సరాలు అంట. ఇంకొక అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అంటే మహా అయితే 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు ఉద్యోగం ఉంది, అబ్బాయికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ఫుల్గా మేకప్ వేసి 30 సంవత్సరాలని వయసు చెప్పి ఆధార్ కార్డులో కూడా 30 సంవత్సరాలుగా మప్పించి ఈవిడ పెళ్లి సంబంధంకి వెళ్ళింది. చూడండి ఈ చిత్రం. మేకప్కి పాపం మోసపడతాను. ఏం జరిగిందో చూడండి. తమిళనాడు తిరువల్లూరు జిల్లా పుదుప్పేటకు చెందిన ఇంద్రాణి కుమారుడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్యతో విభేదాలొచ్చి విడాకులు తీసుకున్నాడు. కొడుక్కి ఎలాగైనా సరే మళ్లీ పెళ్లి చేయాలి అని ఆరాటపడుతోంది ఆ తల్లి. 6 ఏళ్లుగా పెళ్లి కూతురు కోసం వెతుకుతోంది. మ్యాట్రిమోనీ ద్వారా శరణ్య అనే మహిళ అదే సమయంలో పరిచయమైంది. అయితే ఆమె వయసు 54 ఏళ్లు, కానీ 30 ఏళ్లని చెప్పింది. పెళ్లి చూపులు అనగానే బ్యూటీ పార్లర్కి వెళ్లిపోయి దట్టంగా మేకప్ వేసుకుంది. పెళ్లి చూపులకు ముస్తాబైంది. మేకప్ వెనుక ఉన్న వయసును గుర్తించిన ఇంద్రాణి కొడుకు పెళ్లికి ఓకే చెప్పేశాడు. పెళ్లైన తరువాత కానీ అసలు బండారు ఏంటో బయటపడలేదు. ముందు జాగ్రత్తగా ఆధార్ కార్డులో కూడా వయసు మార్చేసిందట శరణ్య. ఈ మోసం విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆమెకు ఇంతకు ముందే 2 పెళ్లిళ్లు కూడా అయ్యి 2 కూతుర్లుండి వాళ్లకు కూడా పెళ్లిళ్లు చేసిందట మహాతల్లి. ప్రస్తుతం కటకటా లెక్క పెడుతోంది. నరుణ ఆలోచనలు అనేకం కదా, సావు తెలివితేటలు. నేను మేకప్ వేసేసుకుంటే నమ్మేస్తారు అనుకుంది. ఇంతవరకు ఆలోచించో. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎన్ని పోవా? మేకప్ ఇంకా 24 అవర్స్ వేసుకుంటుందా? పోనీ 24 అవర్స్ నువ్వు వేసుకున్నావంటే ఆడు చూడ్డా, దొరికిపోదా? ఆ ముసలింటికలు కూడా వచ్చాయి, తలంతా ఎండిపోయింది, ఒళ్ళంతా ముడతలాడిపోయింది. అంటే మోసం చెయ్యాలని అక్కడ వరకు జరిగిన దానికే ఆలోచిస్తున్నారు తప్ప దాని తర్వాత తెలిసిపోతే పరిస్థితి ఏంటి ఆలోచించిందా? బైబిల్ ఏం చెప్పింది? రహస్యం ఏది ఓపెన్ అవ్వకపోదు. దేవుడు మాటే తీర్మానం, ఫైనల్ ఇది. అందుకే మనిషి జీవితంలో మనం చేసే తప్పులు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా కవర్ చేసాం, వీళ్ళకి తెలియకుండా కవర్ చేసాం, బలి నమ్మించాను, బలి ఒప్పించాను, భలే మోసం చేసేసాను, భలే నొక్కేశాను, భలే తెలివిగా తప్పించుకున్నానని మనం అనుకుంటాం. ఫైనల్ ఏం జరుగుతుంది? రహస్యం ఏదైనా ఓపెన్. ఒకసారి వెంటనే ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? పరలోకం కోసం, నిత్యజీవం కోసం రారు.
ఎందుకు వస్తారు? డబ్బు కోసం వస్తారు, పదవుల కోసం వస్తారు, లేదా మనుషుల కోసం. ఇవి పైకి చెప్తారా? పైకి ఏమని చెప్తారు? నాకు దేవుడు అంటే సీక్రెట్ ఉంది లోపల. యోధా పత్రిక ముగించేసుకుందాం. మొదటి అధ్యాయం 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. ఎక్కడికి? సంఘంలోకి. రహస్యంగా ఎలా వస్తారు? రహస్యంగా రావటం అంటే లోపల ఒక సీక్రెట్ ఆలోచనతో వస్తారు ఇక్కడికి. అది బయటకు తెలియదు. అందరూ ఏ ఉద్దేశంతో వచ్చారు? భక్తితో, దేవుడి కోసం, వాక్యం కోసం అన్నట్టు వచ్చారు. లోపల ఉంటుంది ఒకటి, అది సీక్రెట్. కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. భక్తి ఉండదు, ఎంతగా భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వం అంటే వాళ్ళకి ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవటానికి వస్తారు. అది సీక్రెట్. పైకి చెప్పరు. పైకి ఏం చెప్తారు? భక్తి. లోపలేంటి? ఎంతకి డబ్బో, పదవో, లేదంటే నచ్చిన అమ్మాయో నచ్చిన అబ్బాయో ఎవడో ఉంటాడు. వాళ్ళ కోసం వస్తారు, వాటి కోసం వస్తారు. మనం ఏమనుకుంటాం? బా ఎంత భక్తితో వస్తుంది, ఎంత భక్తితో వస్తున్నాడు, ఎంత భక్తి. ఏదో రోజు ఏమవుతుంది? ఇప్పుడు బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు, భక్తి అంటారు. ఏదో రోజు ఏమవుతాడు? బయటపడిపోతాడు. రహస్యం ఏదైనా బయటపడాల్సిందే. అలా బయటపడే రోజు వచ్చినప్పుడు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. కొంతమంది భర్తకి తెలియకుండా భార్యలు రహస్య కార్యక్రమాలు చేశారనుకోండి. బైబిల్లో మాట ఉంది, భర్తకు పుట్టు రోషము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34 వచనం. భర్తకు పుట్టు రోషము, చూడండి, మహారౌద్రము. ఏ పదం వాడాడు అక్కడ? రౌద్రము గలది. ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు అసలు కనికరపడాడు. అందుకే మొన్న రీసెంట్గా వీడియో చూశాను. ఆవిడ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుంటా, రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికేస్తున్నాడు. కాపాడని అరిసింది. కానీ అందరూ ఉన్నారు అక్కడ. పాపం ఎవడెళ్ళినా ఆడి మీద కత్తి నాటుపడిపోద్దేమో, లేదా చేయడితే చేయి నరికేస్తాడేమని వెళ్దాం అనుకుని వెళ్ళకపోతున్నారు. పాపం భయపడిపోతున్నారు. భయంకరంగా నరికేశాడండి. అసలు ఆ సినిమాలో చూసారా? ఆడి ముఖం మీద రక్తం పడిపోయింది చివరికి. ఎందుకు వచ్చేసినంత కోపం? ఆడికి నచ్చని పని చేసింది. అంటే ఇలా తెలిసిపోద్దని చేసి ఉంటుందా? ఇప్పుడు చేసినప్పుడు తెలిసిపోద్ది అని తెలిసి ఉంటుందా? ఎలా చేసింది? తెలియకుండా చేద్దాం, బోళ్ళు వ్యవహారాలు ఉన్నాయి, బోళ్ళు ఆలోచనలు ఉన్నాయి, బోళ్ళు తప్పించుకునే ప్రణాళికలు ఉన్నాయి అనుకుంటుంది. కానీ దొరికిపోయింది. ఎవరైనా అంతే. కొంతమంది చంపుతారు, కొంతమంది చంపరు, కొంతమంది గొడవలు పెట్టుకుని వదిలేస్తుంటారు, కొంతమంది రకరకాల వ్యవహారాలు ఉంటాయి. భార్యాభర్తల విషయమే కాదు, డబ్బుల విషయం కానివ్వండి, దొంగతనం, ఏదైనా సరే దొరకకుండా మాత్రం ఉండడం, తెలియకుండా మాత్రం మనం అనుకుంటాం ఏమని, నాకు తెలివి ఉంది, నాకు బ్రెయిన్ ఉంది, ఎలాగ ఇరుక్కుపోతాను, ఎలాగ అవకాశం చెప్పండి, ఇందులో ఎలాగ పట్టుకుంటారు చెప్పండి అని మనం అనుకుంటాం. నువ్వు ఎన్ననుకున్నా బయటపడకుండా, నువ్వు మసిపూసి మారేడికాయ చేసినా, నువ్వు సర్దేసినా, నీ తెలివంతా ఉపయోగించి నువ్వు నడిపించేసినా, చివరికి జరిగేది ఏంటి? బయటపడకుండా ఈ రహస్యాలన్నీ బయటపడే రోజు ఒకటి ఉంది. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. దేవుడు నా సువార్త ప్రకాశము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఏముందంట? రహస్యాలన్నీ తీర్పులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే చివరిగా ఇంకో రెఫరెన్స్ కూడా చూసి ముగించుకుందాం మనందరికీ గుణపాఠంగా. సామెతలు 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పలానా అపాయం ఉంది, నాకు పలానా చేస్తే పలానా అపాయం అని, అది జరగకుండా, అది అందులో పడకుండా తప్పించుకుంటాడు తెలివిగా. జ్ఞానం లేనివాడు ఏమి ఆలోచించకుండా అందులో పడిపోతాడు, కావాలని పడిపోతాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? బుద్ధిమంతుడిగా ఉండాలి. బుద్ధిమంతుడు అంటే ఇదిగో ఇలా, ఇది చేస్తే అపాయం, ఇది చేస్తే ప్రమాదం, దేవుడు చెప్పేశాడు. రహస్యం ఏది? ఇంకా నీకు రహస్యాలు ఏమి ఎందుకు చెప్పు? వాళ్ళకి తెలియకుండా, వీళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా నీకు ఎందుకు ఎన్ని తీసుకుని అలికించుకుంటూ అల్లుకుంటూ నువ్వు బతికేసి నువ్వేదో నడిపిస్తున్నావు అనుకో, అన్నీ బయటపడతాయి, సర్వనాశనం అయిపోతాం. అందుకే యేసుక్రీస్తు వారి జీవితంలో చూసారా, ఆయన జీవితంలో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఓపెన్ అయినా
ఆయన కోసం అందరికీ తెలుసు, అంత బట్టబయలుగా ఉంటాడు. మన జీవితం కూడా ఎలా ఉండాలి క్రైస్తవుడిగా? ఓపెన్గా ఉండాలి. సీక్రెట్స్ ఏమి ఉండకూడదు. సీక్రెట్స్ ఒకవేళ నువ్వు మెయింటైన్ చేస్తున్నా ఏమవుతుంది? ఓపెన్ అయిపోద్ది. అందులో డౌట్ లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా? పోనీ డౌట్ ఉంటే మీరు చూస్తారు తర్వాత. ఇది చేశాను, ఇది ఇప్పటి వరకు నాకు తప్ప, అప్పుడే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓ పని చేశాను నేను, నాకు తప్ప ఇంకెవరికే, ఇంకొకరికి తెలుసు ఆడేమో చచ్చిపోడు, ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకొకరికి తెలుసు ఆడేమి ఎక్కడ లేడు, ఎక్కడికో పోయాడు, అలా తెలుస్తుంది. ఇవన్నీ నీ స్వాభ బుర్రది. దేవుడేం చెప్పాడు? బాబు ఏదైనా అన్నీ తెలుసు. ఒకవేళ నీకు తెలియదేమో, వాళ్ళకి తెలుసని. చాలామందికి తెలుసు, చాలా విషయాలు తెలుసు. మన కోసం మనకే తెలుసని కొన్ని విషయాలు అనుకుంటాం. ఇందాక చెప్పాను చూసారా, మనకు తెలిసిన చాలామందికి. కాబట్టి నువ్వెన్ని నాటకాలు ఆడదామన్నా, ఇంత తెలుగు ఉపయోగిద్దామన్నా, ఎన్ని వేషాలు వేద్దామన్నా అది బయటికి రాక అలా వచ్చి నువ్వు దెబ్బతినే కంటే, ఎందుకంటే దేవుని తీర్మానం ఫైనల్. అది ఒకవేళ తప్పించుకోవాలంటే మరి ఎలాగండి? నేను చాలా రహస్యాలు నడిపించాను, కథలు నడిపించాను, మరి బయటపడిపోతే దెబ్బతింటాను ఇప్పుడు. మరి దేవుడేమో ఫైనల్ అనేసాడు, బయటపడకుండా ఉన్నాడు. మరి ఎలాగ ఇప్పుడు? ఆ శాసనం కూడా, తీర్మానం కూడా తప్పించే అవకాశం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు ఒప్పుకొని క్షమించమని అడిగి ఆయనకి విలువిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? బయటపడకుండా ఆయనే కవర్ చేయాలి. ఆయన తప్ప ఇంకా ఆయన పూజుకోలేదంటే అది బయటపడిపోవాల్సింది, ఇంకా దెబ్బతినేయాల్సిందే. నువ్వు బయటపడకుండా ఉండాలంటే ఆయన్నే ఆశ్రయించాలి. ఆయన ఇప్పుడు నేను సేవ్ చేస్తాడు. అది కూడా ఎవరిని? ఆయన్ని మనస్ఫూర్తిగా మొదటి స్థానం ఇచ్చి ప్రేమించే వాళ్ళకి మాత్రమే. నువ్వు దేవుడికి పెద్ద లెక్క చేయకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడిని పట్టించుకోకుండా ఉంటే నిన్నెందుకు కాపాడతాడు? దేవుని పిల్లల్ని ఆయన ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే బయటపడకుండా ఆయన కాపలా కాస్తుంటాడు, సేవ్ చేస్తుంటాడు, బయటకు రానివ్వడు. అలా కాకుండా నువ్వు దేవుడికి విలువకుండా ఆయన క్షమించమని అడగకుండా ఉంటే అన్నీ బయటపడతాయి. తర్వాత బతుకు బజార్. రహస్యాల పాఠం ఏంటి? అయిందా? గుర్తున్నట్టు అయిందా? కాబట్టి మన దగ్గర ఎలాంటివి ఉండకూడదు. చక్కగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి, మంచి జీవితాన్ని జీవించాలి. పిల్లలు కూడా చెప్పండి, దొంగతనాలు చేసేసి భలే కవర్ చేశాను, ఎవరికై తెలియకుండా మా అమ్మనే ఒప్పించేసాను, మా నాన్న ఒప్పించాను, అయ్యి చేసేది, ఏం ఒప్పిద్దామన్నా ఏమవుతుంది? అన్నీ తెలిసిపోతాయి. ముందే చెప్పేస్తే తక్కువ దెబ్బలో, అబద్ధం ఆడి తెలిసిందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది? తోలు ఒలిసేస్తాను, చీరేస్తాను, ఇవి వస్తాయి ఇప్పుడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటే ఫైనల్. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. నువ్వేవో దాచేద్దామంటే ఏమీ ఆగదు, అన్నీ బయటపడతాయి, తర్వాత ముప్పు వచ్చేద్ది.